నరసింహావతారం. ధర్మ సంస్థాపనకై శ్రీహరి దాల్చిన ఉగ్ర రూపం. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 4వది నరసింహావతారం. ఈ అవతారం ధర్మ సంస్థాపన కోసం, తన పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం శ్రీహరి దాల్చిన ఉగ్ర రూపం. ఇది మానవ రూపానికి, సింహ రూపానికి అద్భుత సమ్మేళనం. అసుర చక్రవర్తి హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో సంహరించినందుకు రగిలిపోయాడు. ఆ మహావిష్ణువుపై తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని, మరణాన్ని జయించాలని తపస్సు చేశాడు. సృష్టికర్త బ్రహ్మ దేవుని ప్రసన్నం చేసుకుని అమోఘమైన వరాలు పొందాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడికి మరణం లేదనే ధీమా కలిగింది. ఎందుకంటే బ్రహ్మ ఇలా వరమిచ్చాడు: నీకు పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, మానవుడి చేత కాదు, దైవం చేత కాదు, ఏ విధంగానూ మరణం ఉండదు. ఈ అహంకారంతో హిరణ్యకశిపుడు 3 లోకాలను పీడించాడు. నన్నే ఆరాధించాలి, విష్ణువు పేరు ఎత్తినవాడికి మరణ దండనే అంటూ కఠినమైన నియమాలు విధించాడు. కాని విధి విచిత్రం. హిరణ్యకశిపునికే కుమారుడిగా జన్మించిన ప్రహ్లాదుడు చిన్నతనం నుండే భగవంతుడైన శ్రీహరి భక్తుడు. నారద మహర్షి ఉపదేశంతో ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. తన కుమారుడు విష్ణువు భక్తుడయ్యాడని తెలిసిన హిరణ్యకశిపుడు కోపంతో నిప్పులు చెరిగాడు. ప్రహ్లాదుణ్ణి గురుకులంలోకి పంపించి అతడి మనసు మార్చమని గురు శుక్రాచార్యుని కుమారులైన షండు, అమర్కుడిని ఆదేశించాడు. కాని వారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ప్రహ్లాదుడు మరింత దృఢంగా నా ప్రాణాధారం శ్రీహరి, ఆయనే సత్యం అని రాజసభలో నిర్భయంగా ప్రకటించాడు. ప్రహ్లాదుని ధైర్యానికి హిరణ్యకశిపుడు మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిని అంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాములతో నింపిన గదిలో ఉంచాడు, మండుతున్న అగ్నిలోకి నెట్టించాడు, ఎత్తైన కొండ మీద నుండి కిందికి తోయించాడు. చివరకు తన తల్లి చేతే విషమిచ్చి చంపించాలనుకున్నాడు. కాని ప్రతిసారి ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ రక్షణ పొందాడు. దేవతలు, ఋషులు కూడా ఆశ్చర్యపోయారు. చిన్నవాడైన ప్రహ్లాదుని భక్తిలో ఎంత నిశ్చలత అని ప్రశంసించాడు. అతడి భక్తికి విష్ణువు ప్రతి అడుగులోనూ అండగా నిలిచాడు. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో నీ విష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపించు అని అహంకారంగా గద్దించాడు. అందుకు ప్రహ్లాదుడు ప్రశాంతంగా, అచంచలంగా ఇలా సమాధానమిచ్చాడు: తండ్రి, ఆయనే అంతర్యామి, ఆయన ప్రతి స్థలంలో ఉన్నారు, ఈ స్తంభంలో కూడా ఉన్నారు. ఆ మాటలతో కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు తన గదతో పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని బలంగా కొట్టాడు. అక్కడ భూమి కంపించింది. ఆ స్తంభం నుండి భయంకరమైన ఉగ్రరూపం వెలువడింది: నరసింహుడు. మానవుడి శరీరం సింహముఖం, మానవుడి చేత కాదు, దైవం చేత కాదు అనే వరాన్ని అతిక్రమించకుండా. సాయంత్రం వేళ రాత్రి కాదు, పగలు కాదు, ద్వారపు అంచున లోపల కాదు, బయట కాదు, నరసింహుడు తన మోకాలిపై హిరణ్యకశిపుడిని ఉంచి తన వాడి అయిన గోరలతో ఛిద్రం చేశాడు. ఆయుధం ఉపయోగించకుండా భూమిపై కాదు, ఆకాశంలో కాదు అనే విధంగా. ఇలా హిరణ్యకశిపుని సంహారం జరిగింది. బ్రహ్మవరాన్ని అతిక్రమించకుండా ధర్మాన్ని నిలబెట్టి శ్రీ మహావిష్ణువు న్యాయాన్ని స్థాపించాడు. ఆ భయంకరమైన సమయంలో కూడా ప్రహ్లాదుడు భయపడకుండా తన ప్రార్థనను కొనసాగించాడు: ఓం నమో నారాయణాయ. నరసింహుడు తీవ్రమైన రౌద్ర రూపంలో ఉండగా ప్రహ్లాదుడు తన తండ్రికి శాంతిని కోరుతూ ప్రార్థించాడు. ఆ చిన్నారి భక్తుని నిశ్చలమైన మనస్సుకు, భక్తికి నరసింహుడి ఉగ్రత చల్లబడింది. ఆయనే తన భక్తుల కోసం అవతరించిన పరమాత్మ. ఈ కథ భక్తికి గల అపారమైన శక్తిని తెలియజేస్తుంది. చిన్నవాడైన అచంచలమైన భక్తితో ఉన్నాడంటే దేవుడు స్వయంగా రక్షించేందుకు ముందుకు వస్తాడు. భయాన్ని అధిగమించే భక్తి, అహంకారాన్ని నాశనం చేసే శ్రద్ధ మన చేతిలోనే ఉన్నాయి.